హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి జొన్న రవ్వతో కిచిడి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ జొన్న రవ్వ కిచిడి హెల్త్కి అయితే చాలా మంచిదండి. తయారీ విధానం చూసేద్దామా? దీనికోసం ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 1 కప్పు వరకు జొన్న రవ్వని తీసుకున్నాను. ఈ జొన్న రవ్వని ఒక కుక్కర్ తీసుకొని అందులోకి వేసేసుకోండి. కుక్కర్లోకి జొన్న రవ్వని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ రవ్వని ఒక 2-3 సార్లు కడిగి తీసుకోవాలండి. ఈ విధంగా చక్కగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. నేను ఇక్కడ రవ్వని కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కడిగి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్లో రవ్వని ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. 3 కప్పుల వాటర్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. క్యారెట్ ముక్కలని యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలండి. నేను జొన్న రవ్వని ఉడికించిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి రవ్వ అనేది చక్కగా ఉడికిపోయింది చూడండి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. కింద ఉండలు కట్టినట్టుగా ఉంది కదా, గరిటెతో మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఉండలు అనేవి లేకుండా చక్కగా ఈ విధంగా కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకొని బాగా వేగనివ్వండి. మనం వేసిన పప్పులు అనేవి బాగా వేగేంత వరకు ఒక 2 నిమిషాల పాటు పప్పులు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని గరిటెతో మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుతూ మనం వేసిన ఆనియన్ ముక్కలు మరియు పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ వేగనివ్వండి. పోపు అనేది చక్కగా వేగితే టేస్ట్ కూడా బాగుంటుందండి. కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న జొన్న రవ్వని వేసేసుకోండి. పోపులోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా ఒక 1 మినిట్ పాటు మొత్తం అంతా అందులో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మంటని మధ్య రకంగా ఉంచుకోండి. ఇలా ఒక 1 మినిట్ పాటు తుకతుక అనేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం. ఈ విధంగా ఇందులో అంతా కొత్తిమీర కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత చూడండి, మనకి చక్కగా సెట్ అయిపోయింది కదా. చూసారు కదా, చాలా సింపుల్గా హెల్దీ రెసిపీ జొన్న రవ్వతో కిచిడి అనేది రెడీ అయిపోయింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ జొన్న రవ్వతో కిచిడి రెడీ అయిపోయింది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.